శ్రీమాత్రే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 29వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అమ్మా, నీ భవనానికి విచ్చేసిన నీ పతిని ఎదుర్కొనేందుకు నీవు శీఘ్రంగా త్వరగా కదిలి వెళుతున్న సమయంలో బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు అంటే కిరీటం వైరించంటే బ్రహ్మదేవుడి యొక్క కిరీటము, అలాగే కైటభభిద అనే ఒక కైటభుడనే అసురుని వధించినట్టు విష్ణువు యొక్క అని అర్థం. ఆ కైటభాసురుడు ఆయన వధించాడు విష్ణువు, ఆయన యొక్క కిరీటం ఉన్నదిట. అలాగే కఠోరే కోటీరే స్కలసి, కఠోరే అంటే హేమరత్నములచే కఠినమైన కిరీటం యొక్క కొన యందు జారదవేమో, అమ్మ నీకు అది తగులుతుందేమో అని చెప్పడం అక్కడ భావన. కఠోరే కోటీరే స్కలసి జహి జంభారి మకుటం. జంభారి మకుటం అంటే జంభుడనే రాక్షసుణ్ణి చెండాడిన దేవేంద్రుడి కిరీటం ఉందమ్మా అని వారి యొక్క గొప్పతనాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మ విష్ణు దేవేంద్రాదుల యొక్క గొప్పతనాన్ని చెప్తూ వారి యొక్క కిరీటాలు ఎంత ఇదిగా ఉన్నాయో అవి అమ్మవారి పాదాలకి సాష్టాంగ నమస్కారాలు చేసేటప్పుడు వారి కిరీటాలు అమ్మవారి పాదాలకు ఏమైనా తగులుతాయేమో అని చెప్పి వారు దానిని తగలకుండా తొలగి విచ్చేయమ్మా, నువ్వు పక్క నుంచి నడిచిరా అమ్మా అని చెప్తున్నారు. ఆవిడ తొందరగా వస్తోంది భర్త శివుని ఎదుర్కొని లోపలికి తీసుకురావడానికి. ఆవిడ ఆతృతగా వెళ్తున్న సమయంలో ఇవి ఆవిడ పాదాలకు తగులుతాయేమోనని, నీ కాలికి తగిలి జారదవేమో అమ్మా, దాన్ని తొలగి రమ్ము అంటూ హెచ్చరికలు చేస్తున్న నీ పరిజనుల వాక్కులు చాలా ప్రశంసనీయాలై ఉన్నాయి. ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. నీ కాలికి తగిలిన జారదవేమో అమ్మ, దాని తొలగి రమ్ము, పక్క నుంచి రామ్మా, జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేస్తున్న ఆవిడ పరిజనుల వాక్కులు ప్రశంసనీయాలై ఉన్నాయి. ఇందులో యోగ రహస్యాలు ఉన్నాయి. 45 రోజులు కనుక ఈ శ్లోకాన్ని పారాయణ చేసిన దుష్టులను మూర్ఖులను సజ్జనులుగా చేసి తన వశము చేసుకోవచ్చు. అంత విశేషమైన శ్లోకం ఇది. దీనిని శ్రద్ధగా నేర్చుకుందాం. కిరీటం వైరించం పరిహర పురః కైటభ విదః కఠోరే కోటీరే స్కలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. కిరీటం వైరించం పరిహర పురః కైటభ విదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. స్వస్తి. శ్రీమాత్రే నమః.